తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. లైసెన్స్ లేకుండా విద్యార్థులు వాహనాలు నడపవద్దని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు వాహనాలు ఇవ్వకుండా స్కూల్ బస్సుల్లో విద్యార్థులను పంపేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న విద్యార్థులకు మాత్రమే తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వాలని అన్నారు. ట్రాఫిక్ పోలీస్ విభాగం తరఫున ప్రతిరోజు కూడా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతా ఉంది. దాంట్లో ఈ ప్రత్యేకంగా తెలియజేసేది ఏమనగా ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్ అవుతున్నటువంటి సందర్భంగా, అకాడమిక్ స్టార్టింగ్ సందర్భంగా ఈ స్కూల్ బస్సులకి పంపించే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. కాలేజీ బస్సులు కానీ వీళ్ళకి ఇండివిజువల్ గా డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి మీ పిల్లలకి ఈ బైక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ కానీ, ఓవర్ స్పీడ్ వల్ల కానీ, యాక్సిడెంట్స్ గురవడం వల్ల వీరి వల్ల ఇంకొకరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీరు గాని యాక్సిడెంట్స్ గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించండి. మన పిల్లలకి వాళ్ళకి ఒకవేళ బైక్స్ ఇవ్వదలుచుకుంటే వాళ్ళు బిలో 18 ఇయర్స్ అయితే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకునే అవకాశం లేదు. కాబట్టి ఆఫ్టర్ 18 ఇయర్స్ అవుతుంది. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా తల్లిదండ్రులు గమనించండి. ఇటువంటి ఈ డ్రైవింగ్ లైసెన్స్ సరైనటువంటి రికార్డులు లేనటువంటి వెహికల్స్ వాడడం వల్ల వాళ్ళు ప్రమాదాలకు గురయ్యి వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు నిరుత్సాహపడి చాలా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ తరపునటువంటి చేసేటటువంటి రిక్వెస్ట్ ని ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకుని తల్లిదండ్రులు దీన్ని అంతా అవగాహన కల్పించుకుంటారని చెప్పి ఈ మీడియా ద్వారాగా కోరతాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు సందర్భంగా వేంపల్లిలో ఆయన జన్మదిన వేడుకలు తులసిరెడ్డి ఘనంగా నిర్వహించారు. అనంతరం రాహుల్ గాంధీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, గాంధీయిజానికి, గాడ్సేయిజానికి మధ్య సైంధిక పోరాటం జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్యానికి, గాంధీయిజానికి ప్రతినిధి కాంగ్రెస్ అని పేర్కొన్నారు. రాజనీతిజ్ఞుడు, దార్శికుడు అయిన రాహుల్ గాంధీ నాయకత్వం అటు దేశానికి, ఇటు కాంగ్రెస్ పార్టీకి చారిత్రక అవసరమని తులసిరెడ్డి పేర్కొన్నారు. భావి భారత ఆశాజ్యోతి, భావి భారత ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు ఈరోజు. ప్రస్తుత పరిస్థితుల్లో అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు దేశానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం చాలా అవసరం. ప్రస్తుతం గాంధీయిజానికి, గాడ్సేయిజానికి, ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, లౌకికవాదానికి, మత మౌఢ్యానికి, సన్మార్గానికి, దుర్మార్గానికి మధ్య ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది దేశంలో. ఈ సైద్ధాంతిక పోరాటంలో ప్రజాస్వామ్యానికి, గాంధీయిజానికి, లౌకికవాదానికి, సన్మార్గానికి ప్రతీకగా, ప్రతినిధిగా ఈవైపు కాంగ్రెస్ పార్టీ ఉంది. మరొక వైపు బీజేపీ, మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ఉంది. ఈనాడు దేశంలో దాదాపు అన్ని రాజ్యాంగ వ్యవస్థలు, సిబిఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ, ఎన్నికల కమిషన్ ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థలన్నీ బీజేపీ పాలనలో నిర్వీర్యమైపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని, దేశ స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈనాడు ప్రతి పౌరుని మీద ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరం. అటువంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఈనాడు రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, సౌమ్యుడు, నిరాడంబరుడు, నిజాయితీపరుడైనటువంటి రాహుల్ గాంధీ గారిలో ఈనాడు దేశ ప్రజలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారికి ఆయన జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కడప రిమ్స్ దగ్గర నిరుద్యోగుల ఆందోళనకు దిగారు. అభ్యర్థులంతా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కడప రిమ్స్, పులివెందుల మెడికల్ కళాశాల, కడప క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ డిసెంబర్ 14వ తేదీన విడుదల చేస్తారని అన్నారు. తామంతా దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాసి ఎంపికైనట్టు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయినా ఉద్యోగం ఇవ్వకుండా కాలయాపన చేసి ఇప్పుడు ప్రభుత్వం మారిందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్లో చేసుకునే వాళ్ళం మేము రిజైన్ ఇచ్చేసి మాకు అందరికీ అంటే మేము ఊర్లలో కూడా చెప్పుకొని మాకు జాబ్ వచ్చిందని సంతోషంగా అందరికీ చెప్పుకొని మాకు ఈ విధంగా చేశారనమాట. ఫస్ట్ ప్రొవిజన్ లిస్ట్ ఇచ్చినారు, దాన్ని తీసేసి మళ్ళీ ఫైనల్ లిస్ట్ ఇచ్చినారు. 2-3 సార్లు పెట్టినారనమాట. 2-3 సార్లు పెట్టి తర్వాత మళ్ళీ మేము సెలక్షన్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. తర్వాత కూడా మేము అందరం సెలక్షన్ అయిపోయినాం అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్పినారు, లేదులేండి మీకు ఎలక్షన్స్ కోడ్ పడింది, ఎలక్షన్స్ కోడ్ అయిపోయిన వెంటనే మీకు ఆర్డర్ ఫామ్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత
తర్వాత వెళ్ళేసి మళ్ళీ అడిగినాం, మేము కలెక్టర్ గారిని అడిగితే లేదు ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది అనమాట, మీకు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ వేరే విధంగా వేస్తే మేము మళ్ళీ తర్వాత చెప్తాము, ఇప్పటికైతే ఏం లేదని చెప్పేసి అన్నిట్లు అంటున్నారు. మాకు న్యాయం జరగాలని మేమందరం కోరుకుంటున్నాం. కడప రిమ్స్ కంబైన్ నోటిఫికేషన్, పులివెందుల మెడికల్ కాలేజీ, కడప క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థులము. నోటిఫికేషన్ వచ్చి డిసెంబర్ 14వ తారీఖు వచ్చింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన సెలెక్టెడ్ లిస్ట్ వచ్చేసి మార్చి 11వ తారీఖు ఇచ్చారు. అంటే దాదాపు 3 months పట్టింది సమయం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినా కానీ అభ్యర్థులకు ఇంతవరకు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేం లేదు. అప్పటి నుంచి మేము కలెక్టర్ గారిని కానీ ప్రిన్సిపల్ గారిని కానీ కలవడం జరిగింది. వాళ్ళైతే అదో మాట ఇదో మాట చెప్పి నాన్స్తూ ఉంటున్నారు. ఇంతవరకు కానీ మాకు ఎలాంటి సరైన సమాధానం చెప్పలేదు. కాబట్టి మేము ఈరోజు ప్రిన్సిపల్ మేడంని కలవడం జరిగింది. గవర్నమెంట్ మారడం వల్ల మాకు ఆర్డర్స్ రావడం లేదని తెలియజేయడం జరిగింది. కాబట్టి దాదాపు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చి 6 months అవుతుంది. కానీ నిరుద్యోగుల పక్షాన ఏ అధికారి కూడా మాకు న్యాయం చేయాలనే ఆలోచన కానీ చిత్తశుద్ధి కానీ లేదని మేము ఇందు మూలంగా తెలియజేస్తుంటున్నాం. కాబట్టి గౌరవ కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, హెల్త్ మినిస్టర్ కానీ, ప్రిన్సిపల్ మేడం కానీ మా యొక్క నిరుద్యోగుల మీద దయ చూపి మేము ఉండే జాబ్స్ కూడా మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందంటే దాదాపు 99% జాబ్ వచ్చిందనే ఉద్దేశంతో వేరే చోట్ల కూడా ప్రైవేట్లో చేసుకుంటాం. మేము కూడా రిజైన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా పీరియడ్ అడిగారు ఎంతవరకు చేస్తారని. కాబట్టి ఈరోజు గవర్నమెంట్లో జాబ్ లేకుండా, ప్రైవేట్లో జాబ్ లేకుండా అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ విధంగా మేము రోడ్డున పడాల్సిన అవసరం వచ్చిందని ఇందు మూలంగా తెలియజేసుకుంటూ ఉంటున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. వారి సమక్షంలో రాహుల్ కేక్ కోసి తినిపించారు. ఇందులో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారంతా అగ్రనేతకు శుభాకాంక్షలు తెలిపారు. సడలని పట్టుదలతో రాజ్యాంగ పరిరక్షణ కోసం మీరు పోరాడారు. సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నానని ఖర్గే తన ఎక్స్పోస్ట్లో పేర్కొన్నారు. న్యాయవాదులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో న్యాయవాది గిరిధర్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో సీఎం జగన్ హయాంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విశాఖ జిల్లా జడ్జి కోర్టు ముందు శిబిరం ఏర్పాటు చేసి ఎన్నికల సమయం వరకు ఆందోళన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేయడంతో శిబిరం వద్ద కేక్ కట్ చేసి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నెలల తరబడి చేసిన పోరాటాలకు ఫలితం దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఉందో దానికి తెలుగుదేశం పార్టీ ఈ చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. అలాగే ప్రజలకి మాటిచ్చారు. మాటిచ్చిన విధంగా మాట తప్పకుండా, మడం తిప్పకుండా 2వ సంతకం పెడతామన్నారు. అలాగే 2వ సంతకం తప్పనిసరిగా మొన్న ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దుకు సంబంధించినటువంటి ఫైల్స్ మీద సంతకం పెట్టారు. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ముఖ్యంగా ఇది న్యాయవాదుల విజయం కాబట్టి, న్యాయవాదుల వలన మాత్రమే ఈసారి ఈ చట్టం ద్వారా ఒక ప్రభుత్వం ఏర్పడడం అనేటువంటి ఒక గొప్ప విజయం కాబట్టి, ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సింది న్యాయవాదులు కాబట్టి, నిన్న విశాఖపట్నం బార్ అసోసియేషన్ ముందు, కోర్టు ముందు న్యాయవాదులు అందరూ కూడా, కూటమి న్యాయవాదులే కాకుండా మొత్తం న్యాయవాదులు అందరూ కూడా ఇది న్యాయవాదుల విజయంగా తీసుకొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారండి. అందువలన ఏంటంటే ఈరోజు ఒకటి అన్నమాట ప్రకారం చట్టాన్ని రద్దు చేయడానికి ఏదైతే అవసరమో దాని మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే ఈరోజు విజయం సాధించారో అది న్యాయవాదుల ద్వారా వచ్చిన విజయం కాబట్టి న్యాయవాదులకు అభివందనాలు తెలియజేశారు కాబట్టి, సో అందరూ కలిపి నిన్న దీనిని స్వాగతిస్తూ, ఈ చట్టం రద్దుని స్వాగతిస్తూ నిన్న న్యాయవాదులు అందరూ కూడా, కూటమి న్యాయవాదులే కాకుండా మొత్తం యావత్ బార్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు అందరూ కూడా సంబరాలు జరుపుకున్నారు. అందులో భాగంగా విశాఖపట్నం కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా తెలుగు తల్లి విగ్రహం ముందు తెలుగు తల్లికి పాదాభివందనాలు చేసి పూలమాలలతో అలంకరించి పూజలు చేసిన తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నామండి. అలాగే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్ళి గ్రామ సభలు పెట్టి ప్రజలందరికీ దీని మీద అవగాహన కల్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారాల్లో కూడా మేము పార్టిసిపేట్ చేసాం. దీనివల్ల ఏమైందంటే ప్రజల్లోని ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఈ చట్టం నిజంగానే భయంకరమైన చట్టం అనేటువంటిది అందరూ గ్రహించడం జరిగింది. అది గ్రహించిన తర్వాత ఈ చట్టంలో నుంచి బయటికి రావడం ఎలా, ఈ చట్టం నుంచి తప్పించుకోవడం ఎలా
అనేటువంటి దాని మీద ఏదైతే ఎష్యూరెన్స్ ఇవ్వకుండా తిరిగి రివర్స్లో ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు జరిపి తీరుతామని చెప్పి ప్రభుత్వం మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ వాళ్ళందరూ కూడా దీన్ని పట్టి చెప్పడం వలన మరికొంచెం ప్రజలు భయభ్రాంతులయ్యి అలాంటి తరుణంలో వాళ్ళని రక్షిస్తాము, ఈ చట్టాన్ని గ్యారంటీగా రద్దుపరుస్తామని చెప్పి భరోసా ఇవ్వడం వలన తెలుగుదేశం పార్టీని ఈరోజు ప్రజలు గెలిపించడం జరిగింది. న్యాయవాదులు ఏదైతే నిరూపించారో అది ఈరోజు సక్సెస్ అయింది, ప్రజలు ఆనందంలోనున్నారు. అలాగే న్యాయవాదుల విజయాన్ని ఏదైతే 81 రోజుల పాటు చేశారో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదే కూటమి ఖచ్చితంగా మేము ఈ చట్టాన్ని రద్దుపరుస్తామని మాటిచ్చారో అప్పుడు మేము దాన్ని విరమించాం. ఏ రోజైతే ఆయన సంతకం పెట్టారో ఆ రోజు మేము పూర్తి స్థాయిలోని మా తాలూకా హర్షాన్ని వ్యక్తం చేశాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గృహ నిర్మాణ నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించింది. ఇళ్ల నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు రావాలన్న మంత్రి పయ్యావుల. ఏపీలో సమస్యలను ప్రస్తావించాలంటూ సూచన. లైసెన్స్ లేకుండా విద్యార్థులు వాహనాలు నడపొద్దు, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం. కడప రిమ్స్ దగ్గర నిరుద్యోగుల ఆందోళన. గత ప్రభుత్వంలో ఎంపికైన మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.